రాజధాని అమరావతి ముఖద్వారమైన ఉండవల్లి సెంటర్లో వరుస దోపిడీలు దొంగతనాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకే రాత్రిలో జంటలపై దోపిడీతో పాటు సెల్ ఫోన్ షాప్, నివాసాలు లక్ష్యంగా జరిగిన వరుస చోరీలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సెల్ ఫోన్ దుకాణంలో సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు నమోదు కావడంతో బాధితులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించి నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు. సీఎం నివాసం వెనుక మాలచిగురు ఆశ్రయం సమీపంలో ఓ జంటను అడ్డగించి బెదిరించిన దుండగులు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, నగదు దోచుకొని పరారయ్యారు. అదే రాత్రి నుంచి తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఉండవల్లి రామకృష్ణ థియేటర్ కాంప్లెక్స్లోని ఎస్వీఎస్ సెల్ పాయింట్తో పాటు పెట్రోల్ బంక్ వెనుక ఉన్న ఓ నివాసం, కేఎల్ రావు కాలనీలో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. ఎస్వీఎస్ సెల్ పాయింట్లో సుమారు 2 లక్షల విలువ చేసే 21 సెల్ ఫోన్లు, 9,000 నగదును దొంగలు అపహరించినట్లు యజమాని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటన మొత్తం షాప్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. తనకు జరిగిన నష్టంపై న్యాయం చేయాలని, సీసీ కెమెరా ఆధారంగా నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని బాధితులు తాడేపల్లి పోలీసులను కోరారు. వలస దొంగతనాలతో ఉండవల్లి ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తూ రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని మరింత పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నా పేరు శ్రీనివాస్ అండి. నేను గత ఒక 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. నాకు నిన్న 10వ తారీఖు శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ 1:50 నుండి 2:05 వరకు ఆ టైంలో దొంగతనం జరిగిందండి నా షాప్‌లో. 21 మొబైల్స్, 9,000 నగదు దొంగతనం చేశారు. నేను ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు షాప్ తీయడానికి వచ్చినప్పుడు చూసుకుంటే ఎక్కడ పడినా అక్కడ పడేసి షాప్ తాళాలు పగలగొట్టి చూస్తే, నేను సీసీ ఫుటేజ్ చూస్తే దొంగతనం జరిగిందని చూశాను. ఈలోగా నేను అన్నీ చెక్ చేసుకొని ఎన్ని ఫోన్లు పోయినాయి ఏంటని చూసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. మొత్తం దాని విలువ వచ్చి 2 లక్షల దాకా ఉంటుందండి. అది ప్రజెంట్ సొమ్ము. వాళ్ళ కస్టమర్లందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి. అది దయచేసి పోలీసు వారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది నేను ప్రజలకి ఆ ఫోన్ అనేది నేను అందజేయాలి. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. దయచేసి నాకు పోలీసు వారే నాకు న్యాయం చేయాలండి.